దేవునికి స్తోత్రం. చక్కని పాట కూడా ఉంటుంది ఈ శరణం మీద మనకి. ఆయన చాలా చక్కగా పాడాడు ఆ పాట. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నిజమే. మరి ఆ పాట చక్కగా ఇంచుమించు 7 చరణాలుంటాయి. అందులో 5 చరణాలైతే నాకు తెలుసు. ఒక విషయం ఏంటంటే, ఈ పాటను చాలా చక్కగా పాడారు. ఒకటి మనం ముందుకెళ్ళిపోదాం వాక్ష భాగంలో. మరి అది ఎవరైనా పాడేవాళ్ళు ఎవరైనా పాడతారు గాని. చాలా సంతోషము ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ దావీదు భక్తుడు ఏ సందర్భాన్ని బట్టి ఈ కీర్తన రచించాడు అని మనము 34వ సంకీర్తన భాగాన్ని ఒకసారి ఆలోచన చేస్తే, దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత త్రోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. నిజమే కదా! ఈ కీర్తనలో మరి దేవుడు దావీదు ఒకే ఒక్కని చేత కలిగి ఉన్నాడు. మనం చూసినట్లయితే ఇది 1 వచనం నుంచి 10 వచనాల వరకు ఈ కీర్తన ఏమని చెప్తున్నాడంటే, దావీదు దేవుడిని స్తుతించాడు మరియు ఆయనను స్తుతించమని ప్రోత్సహిస్తూ ఈ 10 వచనాలు రాశాడు. తర్వాత మనం చూసినట్లయితే 11-22 వచనాలు కూడా అతడు భయపడమని అంటే భయపడమని చెప్పుతూ చేశాడనమాట ఈ చివరి వచనాలు. కాబట్టి ఈ 2 భాగాలుగా మనం చూసుకున్నట్లయితే మొదటి భాగాన్ని మనము ధ్యానించుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని చిత్తమైతే ముగించుకుందాం. లేకపోతే వచ్చే వారం అది కంటిన్యూ చేయొచ్చు. చాలా సంతోషము. చూడండి ఇక్కడ నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండునని చెప్పాడు. చూడు నాకిచ్చిన సమయం 5:38 అరగంటలో నేను ముగిస్తాను ఖచ్చితంగా. చూద్దాం. దీనికి మొదట మరి ఏ సందర్భాన్ని బట్టి అంటే మనం చూసినట్లయితే చూడండి, మొదటి సమూయేలు గ్రంథము ఒకసారి మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 10 నుంచి మనం చూసినట్లయితే అక్కడ ఈ మాటలు మనకి కనబడతాయి. 10-15 వచనాల వరకు చూసినట్లయితే అక్కడ మనకి మాటలు కనబడతాయి. చూడండి. అనగా దావీదు నీ తండ్రి నన్ను గూర్చి నీతో కఠినముగా మాట్లాడిన ఎడల దాని నాకు మొదటి సమూయేలు 21:10 చదువుతున్నా. అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు నొద్దకు వచ్చెను. ఆకీషు సేవకులు, ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా? వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు సౌలు 1000 కొలది హతము చేసిననియు దావీదు 10,000 కొలది హతము చేసిననియు పాడిన పాటలు ఇతను గూర్చినవే గదా అని అతనిని బట్టి చదివితే మనకి అంత సంతోషం. చూడండి, మీరు తర్వాత చూసుకున్నట్లయితే ఆ 10-15 వచనాల వరకు కూడా దావీదు దేని నిమిత్తం అక్కడ భయపడి ఉన్నాడు, ఆకీషు రాజు ఎదుట ఎర్రివాడి వలె ఎలాగున్నా ప్రవర్తించాడనే విషయాలు ఉంటాయి. అంటే వీటన్నిటిని బట్టి దావీదు ఏం చేస్తున్నాడు? ఒక రకంగా దావీదు దేవుని మీద కోపం రావాలి. ఇదిగో ఎంతో స్తుతించాను, ఎంతో గణపరిచాను, కానీ నన్ను ఈ స్థితికి దిగదార్చాడు. ఒకటి ఎదుటి నుంచి పారిపోయినట్లు, ఒకని ఎదుటి ఎర్రువాణిగా నిలబడేటట్లు చేశాడని దేవుని మీద కోపం రావాలి. కానీ దాని తర్వాత జరిగిన సంగతులను బట్టి ఏం చేస్తుంది? ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నిజమే, దేవుడు ఒక్కొక్కసారి మన పట్ల మన జీవితాలలో కొన్ని సంఘటనలు జరగకూడని సంఘటనలు జరుగుతున్నప్పుడు మనకు కూడా ఒక రకంగా ఒక విధమైన వెలుసుబాటు అనేది, దేవుడు ఎందుకు నన్ను ఇలా పరీక్షిస్తున్నాడు, దేవుడు నన్ను నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనే విషయాలు మనం గమనిస్తున్నాం. కానీ మనం దావీదు భక్తుని నుంచి తెలుసుకోవాల్సింది ఏంటంటే, సమయం ఏదైనా, పరిస్థితి ఏదైనా, అది శ్రమ అయినా, నిందైనా, వేదన అయినా, అతను ఏమంటున్నాడంటే ఖచ్చితంగా నేను దేవుణ్ణి స్తుతిస్తా. ఎందుకంటే ఆయనను స్తుతిస్తేనే నాకు మేలు, ఆయన సన్నిధానమే నాకు సంతోషం అని దావీదు యొక్క నిశ్చయత కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ మాటలు మనకి తెలియచేస్తూ అంటున్నాడు, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. ఏమంటున్నాడండి? నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తిని నా నోట నుంచెదను. మనము కూడా మన జీవితాల్లో ఏ సమయంలోనైనా యోబు వలె నిరీక్షణ కలిగి సమయాన్ని బట్టి కాక, పరిస్థితిని బట్టి కాక, ఎప్పుడు ఎల్లప్పుడూ ఒకే రీతిగా మన స్థితిగతులను ఉండాలి. దేవుని యందు మనము నమ్మిక ఉంచవలసిన వారమై స్తుతించబద్దులమై ఉన్నాము. కాబట్టి నీ స్తుతే
దేవుని యొక్క సన్నిధికి మనల దగ్గరగా చేరుస్తుంది. కాబట్టి స్తుతించే వారిగా మనము ప్రతి సందర్భంలో అది నిలబడినప్పుడైనా, పనిచేసినప్పుడైనా, నువ్వు పరిగెట్టినప్పుడైనా, లేకపోతే నువ్వు శ్రమలో ఉన్నప్పుడు అవని, లేకపోతే ఆనందంలో ఉన్నప్పుడు అవని, ఏ స్థితి అయినా అది కన్నీరైనా, దుఃఖమైనా దేవుని స్తుతి నీ నోటిలో ఉండాలి. దేవుడేంటి దావీదు వంటి తీర్మానం మనం కూడా కలిగి జీవించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. చూడండి 2వ వచనాన్ని మనం చదివినట్లయితే 34వ సంకీర్తన. యెహోవాను బట్టి నేను హ్మ్. అతిశయించుచున్నాను. హ్మ్. దీనులు వారిని చూసి సంతోషించెదరు. చూడండి ఇక్కడ 2-7 వచనాల వరకు కూడా దేవుని యందు దేవుని మహిమపరచడానికి, దేవుని యందు అతిశయించడానికి దావీదు ఇష్టపడుతున్నాడు. ఎందుకు అంటే దావీదు తన బలమును బట్టి ఏనాడు కూడా అతిశయించలేదు. తనకు దేవుడిచ్చిన సింహాసనాన్ని బట్టి అతిశయించలేదు. లేతే గొలియాతు నేనే చంపానని ఎప్పుడు అతిశయించలేదు. గొలియాతు దగ్గర కూడా దావీదు అన్న మాట ఏంటంటే, నీవైతే నీ బలాన్ని నమ్ముకుని, నీ ఈటెను నమ్ముకుని, నీ డాలును నమ్ముకుని, నీ కత్తిని నమ్ముకుని వస్తున్నావేమో గాని, నేనైతే నా దేవుడైన యెహోవాను బట్టి ఇక్కడికొస్తున్నాను. నా దేవుడైన యెహోవా ఈ రోజు నిన్ను నా చేతికి అప్పగించును అని చెప్తున్నాడు దావీదు. చూడండి. అంటే ఇక్కడ ఎవరిని బట్టి దావీదు అతిశయిస్తున్నాడు? దేవుని నామాన్ని బట్టి, దేవుడిచ్చిన బలమును బట్టి. ఈ రోజు చాలా మంది చెప్పే మాటలేంటంటే, నేను గొప్ప సేవకుడును. నా యొక్క వాక్యం వల్ల ఈళ్ళందరూ రక్షింపబడుతున్నారు. నేను చేసిన పరిచయం వల్ల ఇన్ని ఆత్మలు రక్షింపబడ్డాయంట. ఎవరు చేసిన పరిచర్య వల్ల? నీకు పరిచర్య చేయించే శక్తి ఎవరిచ్చారు? ఆ జ్ఞానమును ఎవరిచ్చారు? ఇంత పరిచర్య చేయడానికి కావాల్సిన అవసరతలు, వనరులను నీకు సమకూర్చింది ఎవరు? అందుకే నువ్వేం చేయాలంటే, సేవకుడు తను చేసిన క్రియలను బట్టి అతిశయింపబడడం కాదు. దేవుడు తన చేత జరిగించిన దాన్ని బట్టి దేవుని బట్టి అతిశయించాలి. అది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం. అది విశ్వాస అయినా ఎవరమైనా సరే. ఈ లోకంలో ఉన్న ఎవరమైనా సరే, మనం బలమును బట్టో, లేకపోతే మన యొక్క కీర్తిని బట్టి కాక, దేవుడిచ్చిన ఘనతను బట్టి, దేవుడికి చెల్లించే దేవుడు మనకిచ్చిన కృపను బట్టి మనం అతిశయించాలి. ఈరోజు నీ బలమెంత? నీ శక్తి ఎంత? అది ఊరికనే పోతది. ఎందుకంటే నీటి బుడగ వంటిది నీ ఆయువు. ఎప్పుడు చచ్చిపోతావో ఎవరికీ తెలీదు. హ్మ్. అమ్మా ఒకాయన పెండ్లికెళ్ళి ఆ పెళ్ళికొడుకు పసుపు రాస్తూ అక్కడే కూలబడి చచ్చిపోయాడు. మంచి హుందాగా ఉన్నాడు. చక్కని బలంగా ఉన్నాడు. ఎత్తుగా కనబడుతున్నాడు. కానీ ఉపయోగం ఏమనుందా? అందుకే మన బలాన్ని బట్టి కాక, దేవుని బలాన్ని బట్టి అతిశయించటం మంచిదని మనకి ఈ వచనాల్లో మనకి తెలుస్తది. చూడండి 5వ వచనం ఒకసారి చదవండి తల్లి. వారు అవును. ఆయన తట్టు చూడగా హ్మ్. వారికి వెలుగు కలిగెను. వారి హ్మ్. మొత్తము ఎన్నడను తగ్గింపకపోవును. చూడండి ఎవరి తట్టు చూడగా ఇప్పుడు దావీదు గొలియాతు దగ్గరికెళ్ళి సిగ్గుపడ్డాడండి? సిగ్గుపడే విధంగా అతనున్నాడా? అతను చేశాడా దేవుడు? తలెత్తుకునే విధంగా చేశాడు. అప్పుడు దాకా సౌలు మహారాజు అయితే అక్కడ అంటున్నారు కదా! సౌలు వేల కొలదనియు ఆ! దావీదు 10,000 కొలది హతము చేసెనని జనులు పలికారట. మరి చూడండి అక్కడ సిగ్గుపడ్డాడా? లేకపోతే లజ్జపడ్డాడా? లేకపోతే ఘనత కలిగిందా అతనికి? అంటే దేవుని నామాన్ని బట్టి ఎళ్ళిన దావీదుకి ఘనత వచ్చింది. దేవునికి స్తోత్రం. అందుకే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా ఒక మాట మనం చదువుకుందామండి. ఆదికాండము 16వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ ఒక చక్కని మాట మనకి కనబడుతుంది. చదవండమ్మా. యెహోవా యెహోవా దూత అరణ్యములో ఇంటి బుగ్గ యొద్ద అనగా తూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని చదవను. సారాయి దాసినైన చాలు. ఇప్పుడు మూల వాక్యానికి వచ్చి 34 అధ్యాయము 7వ వచనం చదవండి ఒకసారి. యెహోవా యందు భయపడగల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉంటే వారిని రక్షించును. దేవునికి స్తోత్రం. చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే అరణ్యంలో కనుగొన్నాడు. ఆమె ఎవరి యందు భయభక్తులు కలిగి ఉందంటే ఒక రకంగా చెప్పాలంటే ఆగరును విడిచిపెట్టడానికి దేవుడికి ఇష్టం లేదు. దేవుని సారా దగ్గర నుంచి ఆమె పారిపోయి వచ్చినప్పుడు ఎక్కడ కనుక్కున్నాడంటే ఆ దేశంలో నీటి బుగ్గ యొద్ద సూరు దేశంలో నీటి బుగ్గ యొద్ద ఆమెను కనుగొని ఆమెను ప్రశ్నిస్తున్నాడు. ఆగరు ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడికి వెళ్తున్నావు? అని అడుగుతున్నాడు. అంటే చూడండి ఆయన నమ్మిన వారిని ఏనాడు విడిచిపెట్టడు అనడానికి ఇది ఒక నిదర్శనంగా మనకి కనబడుతుంది. మరి నువ్వు మరలా తిరిగెళ్ళి నీ యొక్క యజమానురైన సారా చేతి కింద నువ్వు బ్రతుకు, ఆమె చెప్పినట్లు చెయ్యని ఆమెతో మాట్లాడాడు దేవుడు.
అంటే ఆమెకు మనసుకు బాధ కలిగి వచ్చింది. కానీ దేవుడు ధైర్యపరిచి పంపుతున్నాడు. చాలా సందర్భాల్లో మనం కూడా అయ్యో! నా దేవుడు నాకు కావాలి కాయడా? నన్ను బలపరచడా? ఆయన యందే నేనున్నాను కదా! ఆయనతో సంతోషించడానికి ఇష్టపడుతున్నాను కదా! ఎందుకు నాకు ఈ యొక్క ఇబ్బంది కలుగుతుందని అనుకుంటారు. కానీ దేవుడు అంటున్నాడు, నేనెల్లప్పుడూ నీకు తోడుగా ఉంటా. అందుకే చూడండి ఆయన దూతలను మనము 7 వచనంలో మనం చదువుకున్నాం కదా! 34 అధ్యాయంలో 7 చరణంలో చదువుకున్నాం కదా! యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి, ఆయన దూత నిజంగా మనందరి చుట్టూ ఆయన కావలి ఉంటాడండి. ఆ కావలి చాలా దృఢమైనది. ఏదో ఒక తండ్రి కాపుదలో, తల్లి కాపుదలో కాదు. ఆ దేవాది దేవుడైన సర్వ సృష్టికర్త అయిన కాపుదల నీకున్నప్పుడు నీకెక్కడికెళ్ళినా భయముండదు. అందుకే దావీదు కూడా అంటాడు 23 కీర్తనలో, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయములకు నేను భయపడను అని. అవునా? అవును కదా! అందుకే మనము కూడా అటువంటి నిరీక్షణ కలిగి మనం జీవించాలి. ఆయన కాపుదల ఉంటాదని. దావీదు అదే నిరీక్షణ. అందుకే అతను ఎక్కడికెళ్ళినా ఎరువాడిగా మారినా, తింగరవాడిగా పిష్టి చేష్టలు చేసినా, పారిపోయిన కొండల్లో ఉన్న, గుహల్లో ఉన్న అమ్మా తన ఒక పట్టణంలో ఉన్నప్పుడైతే ప్రజలు సౌలు సైన్యం మొత్తం చుట్టుముట్టేసింది. ఎటు వెళ్ళడానికి అవకాశం లేని విధంగా. కానీ దేవుడు అక్కడి నుంచి ఎలా తప్పించబడ్డాడో తెలియదు ఎవరికి. కానీ దేవుడు అతను తప్పించాడు. కారణం ఏంటో తెలుసా? అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న దేవునికి మహిమ కలుగునుగా. 8వ చరణం చదువుకుందాం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. ఎవరు ఉత్తముడని చూడండి. ఎవరట ఇక్కడ ఉత్తముడు? యెహోవా ఉత్తముడు. చాలా మంది నేను ఉత్తముడిని, నేను నీతిమంతుడిని, నేను పాపము చేయలేదు, నేను అబద్ధం ఆడలేదు అంటారు. కానీ ఇతని దగ్గర డబ్బుండి ఎవడైనా చప్పడితే వాడు ఇవ్వడానికి వెంటనే నా దగ్గర లేదంటాడు. అది నిజమా? అబద్ధమే కదా! నరుడు అటువంటి వాడు. కానీ దేవుడు ఉత్తముడు అనడానికి నిదర్శనం అంట. ఆయన ఏనాడు అబద్ధము ఆడలేదు. ఎవరిని దూషించడానికి ఆయన ఇష్టపడలేదు. ప్రేమ మాత్రమే ఈ లోకాన్ని చూపించాడు. కాబట్టి ఆయన ఉత్తముడు అని రుచి చూచి ఎరగమని ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూద్దామా? ఒక వచనాన్ని మనం చదువుకుందామని 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఉంటుంది. చదువు. అయ్యారు మొదటి పేతురు 2:3 2వ అధ్యాయము 3వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక అంటే 2-3 వేషధారణకు 2-3 కలుపుకొని అయ్యారు. అందుకోసం సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించను. అంటే ఇప్పుడు ఆయన ఉత్తముడని ఎలాగైతే నువ్వు రుచి చూచి ఎరుగుతున్నావో అలాగే ఇవన్నిటినీ మనము మానుకొని ఆయనకి ఇష్టడుగా మన జీవితాన్ని మరలా జన్మించిన శిశువు వలె, అప్పుడే పుట్టిన శిశువు వలె మనం ఉండాలట. ఎందుకు అప్పుడే పుట్టిన శిశువు అని అంటే, అప్పుడే పుట్టిన శిశువుకి కలంకం ఉండదు, పాపం ఉండదు, అతనికి ఈర్ష్య దేశాలు తెలియవు. అవునా కదండి? వారికి తెలియదు మంచి ఏదో చెడేదో, అది నొప్ప, ఇది లేకపోతే ఇంకోట అనేది వారికి తెలియదు. అంటే కొత్తగా జన్మించిన ఒక శిశువు వలె, అంటే నీ హృదయం ఒక తెల్ల కాగితం వలె ఉండాలని దేవుడు మాట్లాడు. యెహోవా ఉత్తముడని నువ్వు ఎలాగైతే రుచి చూస్తున్నావో మరి ఆయన నీ నుండి కూడా అలాగే కావాలనుకుంటున్నాడు కదా. నువ్వు నీతిమంతుడు అయితే ఆయన హక్కును చేర్చుకుంటాడు. నువ్వు ఉత్తముడు అయితే, నువ్వు పరిశుద్ధుడు అయితే, దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు జీవించగలిగితే ఖచ్చితంగా దేవుడు తన యొక్క సన్నిధిలో తన యొక్క రాజ్యవారసుడిగా నిన్ను సిద్ధపరిచి ఎంచుకుంటాడు. కాబట్టి వీటిలన్నిటిని విడిచిపెట్టి మనము ఎలా ఉండాలట? కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారిమై ఉండాలి. మంచిది. చూద్దాం 34వ కీర్తనలో 9వ చరణాన్ని చదువుతామండి. 9వ చరణం. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. దేవునికి మహిమ కలుగును కాక. చూడండి, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఎందుకంటే ఆయన యందు భయభక్తులు గల వారికి ఏదియూ కొదువ ఉండదు. ఖచ్చితంగా చెప్తున్నాను. చూడండి, మనం పొదువు చేసేవాడు యేసు ప్రభు కాదు. అందుకే కీర్తనల గ్రంథం 31వ అధ్యాయము 23వ వచనంలో ఇలాగ మాట్లాడుతున్నాడు. చదవండి, పక్కనే ఉంటది కదా.
యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడు. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారిని ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడటండి? కాపాడతాడు. కాపాడే దేవుడిగా మనకిక్కడ కనబడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆయన ఆయన యందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఇడువడు, ఎడబాయడు. కంటికి రెప్ప వలె కాపాడే దేవుడు. ఆ స్థితిలో నీవెక్కడున్నా, నీ పరిస్థితి ఏదైనా నిన్ను కనబడతాడు. అందుకే చూడండి, మనం ఎలా స్తుతించాలట యెహోవాను. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, నీ పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ పూర్ణ శక్తితోను, ఆత్మతోను, పరమ నీ పూర్ణ శక్తితోను. అమ్మా, కాబట్టి చూడండి, అక్కడ మనం చూసినట్లయితే అది ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 5వ వచనం. 5వ వచనం అయ్య గారు. నీ ఉమ్, పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ ఉమ్. శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. చూడండి ఎలా ప్రేమించాలట. ఒకటి భయభక్తులు గలవారు ఉంటే దేవుడు ఆశ్రయిస్తాడు. మరొకటి ఏంటంటే ఎలాగ నువ్వు ఆయన స్తుతించాలి, ప్రేమించాలంటే పూర్ణ హృదయముతో. చాలా మంది దేవుడు నిన్ను ప్రేమిస్తాను, పేతురు గారిని అడుగుతాడు కదా దేవుడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావంటే నీకే తెలుసు ప్రభు అంటాడు. నీవు నన్ను ప్రేమిస్తున్నావంటే నీకే తెలుసు అంటాడు. నీవు నన్ను ప్రేమిస్తున్నావంటే నీకు తెలుసు అంటాడు. చివరి 4వ సారి లేకపోతే 3వ సారి అడిగినప్పుడు అతనిలో కొంచెం కోపం వస్తుంది. కానీ పేతురు నిజంగా దేవుణ్ణి ప్రేమించిన శిష్యుడే. దేవునికి మహిమ కలుగును కాక. చూడండి, ఒక చోట యేసు పేతురు అంటాడు, అవసరమైతే నీ కొరకు ప్రాణం పెడతాను, నీ మరణంలో కూడా నేను సహవాసం కలిగి ఉంటాను కానీ నిన్ను విడిచిపెట్టను అన్న పేతురు ఏం చేశాడట? 3 సార్లు యేసు ప్రభు ఎవరో తెలియదని బొంకాడు. కానీ అందుకే నువ్వు ఎలా సేవించాలట నీ దేవుడైన యెహోవాను? నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో. అంటే సంపూర్ణంగా దేవుణ్ణి, ఇంకా వేరే నీ హృదయంలో దేవుని కంటే ఏది ఎక్కువ కాకుండానట్లు చూసుకోవాలి. చూద్దామా? ఆదికాండము 20వ అధ్యాయము 11వ వచనంలో ఇలాగుంటుంది, చదవండి. సిస్టర్ గారు, అబ్రహాము యందు దేవుని భయము ఏ మాత్రమును లేదు కనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుననుకొని చేసితిరి. అంతేకాదు దేవునికి చాలమ్మా. ఒక చూడండి, ఇక్కడ ఈ స్థలమందు దేవుని భయము లేదు కాబట్టి ఆ స్థలములో యుక్తి కలిగి నడుచుకున్నాడు అబ్రహాం. ఆ స్థలంలో లేదు, కానీ అబ్రహాముకి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవి. ఎప్పుడైతే తన యొక్క ఆలోచన బట్టి నడుచుకున్నాడో అప్పుడు ఎవరికి భయం పుట్టింది? ఆ విషయం తెలిసినప్పుడు, ఆ స్థితి ఇది అబ్రహాము యొక్క భార్య అని వారు తెలుసుకున్నప్పుడు, ఆ రాజు తెలుసుకున్నప్పుడు, ఆ రాజుకు భయం పట్టింది. నిజంగా ఈమెను నేనేమైనా చేస్తే నీ దేవుడైన యెహోవా, నీవు సేవించున్న దేవుడు నా పట్టణం మీదకి, లేక నా ప్రజల మీదకి, నా ఇంటి మీదకి కీడొచ్చినేమో, నువ్వెందుకు దాచావు అని భయం కలిగి నడుచుకున్నాడు. అప్పుడు మొదట ఏమి లేదు, ఆ స్థలమందు భయం లేదు. తర్వాత ఏమొచ్చిందట? భయం వచ్చింది. అంటే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎప్పుడైనా సరే మొదటిగా భయం లేని వారిగానే సంచరించాం. కానీ దేవుణ్ణి నమ్మిన తర్వాత, ఆయన నిజరక్షకుడని తెలుసుకున్న తర్వాత, ఆయనే సర్వాధికారిని తెలుసుకున్నప్పుడు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడని మనం ఎరిగినప్పుడు ఖచ్చితంగా ఆయన యందు భయభక్తులు కలిగి మనము జీవించాలి. అలాగున నువ్వు జీవిస్తేనే, ఆ భయం నీలో ఉంటేనే, ఆ భక్తి నీలో ఉంటేనే నీవు దేవునికి దగ్గరగా ఉండినట్లు. చాలా మంది 40 దినాలు అయ్యి లెన్స్ డేస్, ఇది శ్రమ దినము, దేవుడు మా కొరకు ప్రాణం పెట్టిన దినాలు, ఇదిగో ఈస్టర్ రాబోతుంది, గుడ్ ఫ్రైడే రాబోతుంది. గుడ్ ఫ్రైడే రోజునైతే 9 గంటల నుంచి 3 గంటల వరకు మరి 40 దినాలు ఒక పూట ఉపవాసము చేసేస్తారు. మరి ఉన్న దినాలు అంటే అప్పుడు ఆయన దేవుడు కాదా? అయితే అప్పుడు ఆయన నీకు మేలు చేయడా? చేస్తాడు. ఒక ఆయన నన్ను అన్నాడు, మా కంపెనీలో చేసిన ఆయన, ఇగోండి 40 దినాలు నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మాలేయాలని, ఈ సంవత్సరం ఖచ్చితంగా వేస్తానండి అన్నాడు. నేను ఒకటే మాట అంటున్నాను, మనము 40 దినాలకు, 10 దినాలకు, 20 దినాలకు నాజీరు చేయబడిన వారం కాదండి. జీవిత కాలము మనం నాజీరు చేయబడిన వారు. నువ్వు 40 దినాలు భక్తిగా ఉంటే సరిపోదు, జీవిత కాలం నువ్వు భక్తిగా ఉండాలి. ఉన్న రోజులను ఎలా ఉంటాడో తెలుసు ఆయన. నువ్వు పూజ చేస్తే పూజగాడు ఉంటాడు, ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాడు. ఇంకా మామూలే అలా. మరి ఇంకంతవరకు 40 దినాలు నువ్వు ఉండే ఉపయోగం ఏంటి? నువ్వు జీవిత కాలము
ఒక దినం ఆ 40 దినాలే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం కాదు. జీవిత కాలము నువ్వు బ్రతికిన దినములని దేవుడు నీకిచ్చిన ఆయుష్ ఉన్నంత వరకు, దేవుడు నీలో వెలిగించిన దీపం ఉన్నంత వరకు నువ్వు దేవునికి భయభక్తులు కలిగి నడుచుకో. దావీదు అట్టి స్థితి కలిగి ఉన్నాడు కాబట్టి దావీదు సింహాసనము స్థిరపరచబడింది. తర్వాత అతని వారసుల యొక్క సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచాడు. మరి మరి మనం ఏం చేస్తున్నాం? ఏ సమయంలో భయం కలిగి ఉంటున్నాం? ఒకసారి ఆలోచన చేయి. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యందు నమ్మిక ఉంచుట మంచిది. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట మంచిది. చూద్దామా? సరే అండి. నెక్స్ట్ 10-11 చరణాలు చదవండి. సింహపు పిల్లలు ఏమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. దేవునికి స్తోత్రం. చూడండి ఎంత చక్కని మాట. సింహపు పిల్లలు లేమి కలవై ఆకలి గొనునేమో కానీ దేవుని నమ్మిన వారు చూడండి, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కుదువై ఉండదు కదా. మరి మనం దావీదు జీవితమే ఒకసారి తీసుకునండి. ఎన్నో మార్లు తరివేబడ్డి వసతులు లేని చోట ఉన్నా కానీ అక్కడ ఆకలితో ఎప్పుడైనా ఉన్నాడంటారా? ఆకలితో ఏనాడు. ఎందుకంటే దేవుడు అతన్ని పోషించాడు. ఏలియా పారిపోయినప్పుడు కేరేతు వాగు దగ్గర దేవుడు కాకోలముల చేత దేవుడు ఏలియాను పోషించాడు. ఒక పేద ఎదవరాలు ఇంటికి పంపించి ఆ ఇంటిలో ఒక పూట ఆకలి తీర్చుకున్న అతనికి ఆ తర్వాత ఆ ఇంటంతా ఆ కరువు కాలం అంతా 3 సంవత్సరాలు, లేకపోతే కరువు ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు కూడా ఆమె, తన కుమారుడు, తన బంధువులందరూ పోషింపబడ్డారు. ఎంత తగ్గితండి. ఒక్క పూట ఆహారమే అది. కానీ ఇన్ని సంవత్సరాలు అతన్ని ఆ కరువు దినములంతా పోషింపబడిందంట. అంటే మొదటిగా ఆమె ఏం చేసిందంటే దేవుని సేవకుని యొక్క మాటకు లోబడింది. ఒక సేవకుడి మాటకు లోబడితేనే దేవుడు అంత ఆశీర్వాదం ఇచ్చాడే. మరి దేవుని మాటకు లోబడితే, దేవుని మాటను చెవులు పెట్టుకుంటే, దేవుని మాట ఆలకించి హృదయాన్ని ఉంచుకుంటే ఎన్ని సంవత్సరాలు పోషిస్తాడు? ఏ రోజు నీ ఇంటిలో కొదువ ఉండదు. చూద్దామా? వచ్చినని మనం చదువుకుందామండి. పేతురు రాసిన పత్రిక తీయండి అమ్మ. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి మనం చదివినట్లయితే 10వ వచనం చదవండి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను కపటము మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. దేవునికి స్తోత్రం. చూడండి, అందుకే అంటున్నాడు కదా 11వ చరణంలో, పిల్లలారా మీరు వచ్చిన మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. అది 34వ అధ్యాయం కీర్తనలో 34వ కీర్తన మనం చదువుకున్న 11వ చరణం. అంటే ఇప్పుడు ఏమంటున్నాడు? నా మాట వినండి, యెహోవా యందు భయభక్తులు గలవారు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే చక్కని మాట. చూడండి ఏమని చెప్తున్నాడు? జీవము ప్రేమించి మంచి దినములు చూడగోడు వారట. ఏంటిని విసర్జిస్తారు? వీటిని పలకకుండా ఉంటారు. చెడ్డదానిని చాలండి. ఈ రోజు దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రభువా నీకు స్తోత్రం అంటున్నాము. బయటికి వెళ్ళి నువ్వు మంచిదాను కాదు, నువ్వు ఎదవ అంటాం. వెళ్ళి మరలా అంటాం, వారిని తిడతా ఉంటాం. లేకపోతే ఒక్కొక్క అమ్మ అంటది, ఇదిగో ఈ రోజు ఆదివారం కనుక నువ్వు బ్రతికిపోయి దేవుని సన్నిధికి వెళ్ళాలి కాబట్టి. అదేంటి అది? ఉన్న రోజుల్లో అంటే నీ ఇష్టం వచ్చినట్టు తిడతావా? ఈ 40 రోజులు దేవుని దీక్షలో ఉన్నాను కాబట్టి సరిపోయా, లేకపోతే అంటారు. అంటే ఉన్న రోజుల్లో అక్కర్లేదండి. అంటే నీ నోటికి ఏమి ఉంచుకోవాలి? చిక్కమును ఉంచుకోవాలి. నీ నోరు దేవుని చేత ఆశీర్వదింపబడింది. నీ నోటిలోంచి వచ్చిన ప్రతి మాట దీవించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన అంటాడు కదా, నీవు భూలోకంలో ఏదైతే ఇప్పుతావో అది పరలోకములు ఇప్పబడను, దేనినైతే నువ్వు బంధిస్తావో అక్కడ అది కూడా బంధింపబడును అంటాడు. అంటే మరి నీ మాటను స్థిరపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నప్పుడు మరి నీ నోటిలోంచి ఏ మాటలు వస్తున్నాయి? వ్యర్థమైన మాటలు వస్తే ఒకవేళ అది ఓకే అంటే అప్పుడు నీ పిల్లలు చూడండి, పిల్లలు అంటారు, ఒక్కొక్క కోపం వచ్చినప్పుడు పిల్లలు వెంటనే తిట్టేస్తారు, నువ్వు చచ్చిపోతే బాగుండు అంటాడు ఒకడు. నువ్వు అనవసరంగా నాకు పుట్టేవంటారు అసలు. వ్యర్థమైన మాటలు మాట్లాడు. అప్పుడు ఆ మాటలు స్థిరపరిస్తే నీ పిల్లల పరిస్థితి ఏంటి? అందుకే నీ పిల్లలతో నువ్వు మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నీ తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే నీ మాటను స్థిరపరచడానికి నిత్యము యెహోవా కావలి కాసుకొని ఉన్నాడు. నీ నోటి మాట ఏమై ఉండాలి? అందుకే దావీదు భక్తుడు అవనే, లేకపోతే మనం చూసినట్లు యోబు అవనే, ఎవరైనా సరే వారికి కలిగిన శ్రమలు బట్టి దేవుని దూషించడానికి కానీ, లేకపోతే పిల్లల్ని దూషించడానికి కానీ, భార్యను దూషించడానికి కానీ ఎవరు ఇష్టపడలేదు.
దేవుని స్తుతించడానికే ఇష్టపడ్డారు, దేవుణ్ణి ఆరాధించడానికే ఇష్టపడ్డారు. ఎందుకంటే ఆయన స్తుతించటం మంచిదని వారు తెలుసుకున్నారు. కానీ మనము ఖచ్చితంగా యెహోవాను ప్రేమించి వారు వ్యర్థమైన మాటలు మాట్లాడరు. ఇంకా వ్యర్థమైన మాటలు మాట్లాడడానికి కాదు నీకు స్వరం ఇచ్చింది, వ్యర్థమైన మాటలు మాట్లాడడానికి కాదు నీకు సంతానం ఇచ్చింది. ఆయన ఉన్నతమైన చూడండి, చాలా మందికి సంతానం లేక బాధపడుతూ ఈ రోజు చాలా మంది పుట్టిన వారిని చెత్త కుప్పలు పడేసిన వారు చాలా మంది, ఎంతో మంది అది లేక హాస్పిటల్ తిరుగుతున్నారు, అటు తిరుగుతున్నారు, చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోతున్నారు, సంవత్సరాలు ఎదురు చూస్తున్నారు. కానీ దేవుడిచ్చిన ఫలాన్ని నాశనం చేసుకున్న వారు చాలా మంది లోకాశలకు లోబడి. అందుకే మనం ఏంటంటే వ్యర్థమైన మాటలు కాదు, దేవుని మాటలు ఉచ్చరించే వారిగా మనం ఉండాలి. ముందుగా ఆయన యందు భయభక్తులు గలవారిగా మనం జీవించాలి. చూద్దాం, మరొక వచనాన్ని మీకు నేను చూపిస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. భయభక్తి కలిగి ఉండుట ప్రోత్సహించుకొనటియే. చూడండి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుటట చెడుతనమును అసహించుకొనుటయే. ఖచ్చితంగా మనం నిజంగా ఆయన యందు భయభక్తులు గలవారం అయితే నీ హృదయంలో చెడుతనం ఉండకూడదు, చెడు తలంపులు రాకూడదు, చెడు చూపులు నీకు ఉండకూడదు, చెడ్డ మాటలు నీ నాలుక పలకకూడదు. నీ నోటికి ఏమి చిక్కం ఉంచుకోవాలి, వాక్షం అనే చిక్కాన్ని నోటుకు అదుపు తీసుకోవాలి. ఇప్పుడంటే మనకు లేవులేండి, ఒకప్పుడు దున్నేవారు, ఇట్లా పశువులు దున్నేవారు. అట్లా ఏం చేసేవారంటే నోటికి చిక్కం తగిలించేవారు. ఎందుకంటే అవి దున్నుతూ మెడ ఉంచి ఎక్కడ వాటిని తినడానికి మెడ ఉంచుద్దు అని. అలా మెడ ఉంచితే పక్కదానికి ఇబ్బంది అవుతుంది. అలా మెడ ఉంచడం మొదలు పెడితే కదలడం మానేస్తాయి. అందుకని ఏం చేస్తే వాటి నోటికి ఏం పెడతారు? చిక్కం పెట్టాము. అలాగే మన నోటికి వాక్యం అనే చిక్కం పెట్టాలి. ఏ సందర్భం బట్టి ఏ వ్యర్థమైన మాట్లాడేస్తామో, ఎవరిని గమ్ముని కోపంలో ఏమనేస్తామని వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకుంటే అది మన నోటికి చిక్కనే మన కాపుత నుంచి మన స్థితిని మనల్ని కాపాడుతూ ఉంటుంది. 10 మందిలో మన గౌరవాన్ని నిలుపుతుంది, 10 మందిలో మన ఉన్నత స్థితిని లేపుతుంది, పైకి చూపిస్తుంది. అందుకే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మన నోటికి ఖచ్చితంగా చిక్కాన్ని పెట్టుకుంటాం. చూద్దాం అమ్మా, 11, 12 చరణాన్ని చదవండి. బ్రతుకు గోరు వాడెవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుక గోరు వాడెవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే 14వ చరణం వరకు కూడా అలాగే ఉంది. కీడు చేయటం అని మేలు చేయము, సమాధానము వెతకి దానిని. చూడండి, ఈ 3 వచనాల్లో కూడా మనకి చక్కని అంటే హెచ్చరికలు మనకు కనబడతాయి. నువ్వు ఇలాగే జీవించాలి, దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు ఇలాగే ఉండాలి అనే స్థితిని మనకి ఈ 3 చరణాల్లో కూడా మనకి చూపిస్తారు. చూడండి, ఒక మాట మీకు నేను చదివిపిస్తారమ్మా. ఆదికాండము 1వ అధ్యాయము 20వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం చదవండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం చదువుకుందామా. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. దేవునికి స్తోత్రం. మరి నీ నోటికి చిక్కా వేసుకోకుండా అయ్యో నేను దేవుని బిడ్డనంటే ఎంతవరకు సాధ్యము, అయ్యో నేను బలమైన ఆరాధన చేస్తున్నానంటే ఎంతవరకు, అయ్యో నేను చక్కని పాటలు పాడుతున్నానంటే ఎంతవరకు. హృదయానికి లేదు కాపు చిక్కము, నోటికి లేదు చిక్కము. హృదయం చూస్తేనేమో చెడిపోయి వ్యర్థమైన తలంపులు ఉంటాయి హృదయంలో. చూచిన ప్రతి సందర్భం అయిపోయి ఇది నాకైతే బాగుంది, అనవసరంగా చాలా మంది కొంతమంది ఏమనుకో అనవసరంగా దీన్ని చేసుకున్నాను, దాన్ని చేసుకున్నా బాగుండేమో అనుకుంటాను. ఇటువంటి పరిస్థితులు వస్తా ఉంటాయి. ఎవడో కేసు పెట్టాడంటే వెళ్ళి కేసు పెడితే నువ్వు మొదటి భార్యని ఏం చేసావంటే 2వ భార్య వస్తే గానీ మొదటి భార్య నువ్వు తెలియలేదండి అన్నాడు అంటాడు వెళ్ళి. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనము అంటే చాలా మంది అనుకో ఇది ఎందుకు వచ్చింది నా జీవితంలో. ఒకప్పుడు నేను అనుకున్నాను అనవసరం చేసుకున్నాను రా బాబు దీన్ని అనుకునేవాడు. కానీ ఈమెను చేసుకోవడం వల్ల ఈ రోజు ఇలా సేవకుడిగా నిలబడతాను ఆ రోజు నాకు తెలియదు. దేవుడికి భయపడతాను. అవునా, నేను ఒకప్పుడు అంటే దేవుని వాక్యం మనకు తెలియనప్పుడు నేను అనుకున్న మాటలు ఏంటంటే అనవసరం దీన్ని అత్తమానం కోపడుతుంది అనుకునేవాడు. కానీ ఈమె ప్రార్థన, ఈమె కన్నీరు నన్ను ఒక సేవకుడిగా ఇంతమంది ఎదుట వాక్యం చెప్పే వారికి నిలబడతాదని ఆ రోజు నాకు తెలియదు. ఈ రోజు మరి నేను నిలబడ్డానంటే వెనకాల ఉన్న ఆమె ప్రార్థన.
ఆమేన్. ఆమె ప్రార్థనే. అందుకే నన్ను ఈ రోజు నేను ఇలా నిలబడడానికి గల కారణమైంది. ఈ రోజు ఆత్మీయ జీవితం ఎదగడానికి. కాకపోతే కొంచెం ఈ రోజు నాకంటే ముందు ఒక్క అడుగు వెనక్కి ఆమె ఉంది. కానీ దేవుడు ఆమెను ఆ అడుగును కూడా స్థిరపరిచి నాతో పాటు సమానంగా నిలబెడతాడని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ ఆడవాళ్ళ శక్తి చాలా సామర్థ్యం అండి. అంటే 100 సమస్యలున్నా తట్టుకొని జాగ్రత్తగా నిలబడి ముందుకెళ్ళిపోతారు. మాకు 2 సమస్యలు ఒకటి వెనకాల ఒకటి వస్తేనే మాకు హృదయం స్థిరపరచబడదు. ఆందోళన వచ్చేద్ది మాకు. అందుకే మాకు ఎక్కువ హార్ట్ అటాక్లు వస్తాయి. మీరు ఓర్పు గలవారు కాబట్టి మీకు అటువంటి రావులేండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనము ముందుకెళ్ళి అంటే మనం ఇక్కడ చదవబడిన వాక్య భాగాన్ని బట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనము నోటికి చిక్కము అనేది మనము పెట్టుకోకపోతే మన జీవితం ఎవడైనా వాని నోటికి కళ్ళెము వేసుకొనక, అంటే భక్తి బయటికి ప్రదర్శించడం కాదు, లేకపోతే చర్చిలో ప్రదర్శించడం కాదు. నీ భక్తి ఎప్పుడు నీలో ఉండదు. అది ఎవరికి తెలియాలి? ఒకటి నీ బంధువులకు తెలియాలి. ఒక ఆమె సాక్ష్యం చెప్పుద్ది, మేము ఎప్పుడు లేచిన మా తల్లిదండ్రులు ప్రార్థనలో ఉన్నారండి అంట. మరి మీ పిల్లలు లేచినప్పుడు ఎక్కడ ఉన్నా నువ్వు? సీరియల్ చూస్తూ కూర్చున్నారా? ఏంటమ్మా? పిల్లలు మనల్ని లేచి చూసినప్పుడు మనం దెబ్బలాడుకుంటూ కూర్చున్నామా, సీరియల్ చేస్తూ కూర్చున్నామా, లేకపోతే టీవీ పెట్టుకుని కూర్చున్నామా అని చూడాలి. అందుకే నీది ప్రార్థనా జీవితం అయితే నీ పిల్లలు కూడా ప్రార్థనా జీవితంలోకి అడుగు పెడతారు. అందుకే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యము. మన నోటికి చిక్కని తగిలించుకుందాం. చూడండి అమ్మా, చదవండి. ఇంకా మనం చదివినట్టు 14 వచ్చిన 14 చదివినట్లు ఉన్నాం. దాకా 15 చదువుకుందాం. సమయం అయిపోతుంది. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఎంత చక్కని మాట ఇక్కడ 15వ చరణంలో, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు చెవియొగ్గిన. చూడండి ప్రియ దేవుని సంగమా, ఈ సందర్భంలో మరొక మాట మీకు నేను తెలియజేస్తాను. ఎబ్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ చరణాన్ని మనం వచనాన్ని మనం చదివితే అక్కడ చక్కటి మాటలు ఉంటాయి. 12, 14. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. స్తోత్రం. హల్లెలూయా. మనము పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడలేము. అందరితో ఏం కలిగి ఉండాలట మనము? సమాధానం. మరి అమ్మా, ఆయనకి ఒకసారి మాట చెప్పండి, ఆయనతో నేను మాట్లాడనండి, ఆవిడతో నేను మాట్లాడనండి. అక్కతో చెల్లి మాట్లాడదు, చెల్లితో అక్క మాట్లాడదు, అన్నయ్యతో తమ్ముడు మాట్లాడదు, తమ్ముడితో అక్క మాట్లాడదు. బంధువులకి స్నేహితులకి విరోధం అయిపోతుంది. అన్నదమ్ముల మధ్య ఏమో ప్రేమ ఉండదు. ఒకరి మీద ఒకరు ఇలా ఎందుకు? అవసరం లేదు. మనం దేవుని బిడ్డలము, దేవుని సమాధానం కలిగి ఉండాలి. ఎవరితోనైనా, అది ఎవరైనా సరే. నిజమే, వాడిని కీడు చేశాడా, చేయనే, దేవుడు చూసుకుంటాడు. నీవెందుకు పగ తీర్చుకుంటున్నావు? నేను అవమానించాడా, చేయని, అవమానించనే, దేవుడికి అప్పచ్చి దేవుడు అతనికి ఆ అవమానము ఎంతటిదో ఎటువంటిదో ఆ బాధ ఏంటో ఆయన తెలియజేస్తాడు వారికి. అంతేగాని నీవెందుకు మాట వెనకాల మాట చెప్పాలి, నీవెందుకు అతన్ని అవమానించడానికి సిద్ధపడాలి? వద్దు. మనము దేవుని బిడ్డలము కాబట్టి ముందుకే కొనసాగాలి. ముందుకు కొనసాగితే దేవుడు మనల్ని పవిత్రపరుస్తాడు, చక్కని స్థితిని మనకి కలుగు చేస్తాడు. కాబట్టి ముందుకు వెళ్ళి ప్రియ దేవుని బిడ్డలారా, మనము సమాధానము కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. సమాధానం లేని ఇంటిలో అనవసరం కదా. ఒక ఆయన అంటాడు, సమాధానం లేని ఇంటిలో బిర్యానీ తినట కంటే అమ్మా సమాధానము శాంతి కలిగిన ఇంటిలో ఊరిపాకలోనైనా గెంజేసుకోనో లేకపోతే పచ్చడి మెతుకులు తింటే చాలా సంతోషమట. అవునా కదా? చిన్నమేనండి. గింజనం తిన్న రోజున మంచి ఆరోగ్యం ఉంది, బిర్యానీ తిన్న రోజున ఆరోగ్యం లేకుండా పోని. కాబట్టి మనం ఏంటంటే అమ్మా సమాధానం కలిగిన ఇంటిలో ఉండడం మంచిది. చూడండి, నీవు ధనవంతుడు అవ్వక్కర్లేదు, లేదా నువ్వు మేడమిద్దుల్లో ఉండక్కర్లేదు. నీ హృదయం సమాధానం అయిందంటే నువ్వు మంచివాడవైతే నీవే ఇంటిలో ఉన్న దేవుడు నిన్ను ఇచ్చిస్తాడు. అంతే. పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత లేకుండా నువ్వు దేవునికి ఎలా ఇష్టడవుతావు? విశ్వాసం లేకుండా దేవునికి ఎలాగ ఇష్టడవుతావు? అందుకే దేవుని వైపు చూడండి. ఒక సమయం అయింది, మరి దేవుని మనం ముగించుకుందాం. తర్వాత వచ్చే వారం వచ్చినాలు మనము ధ్యానించుకుందాం. 15 వరకు అయినాయి కాబట్టి ఇంకున్న 7 వచ్చినాలు వచ్చే వారం మనము ధ్యానించుకుందాం. మరి ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనము దేవునికి ఏ రీతిగా ఉన్నాము, మన నోటిని ఎలా కావలి కాసుకుంటున్నాము, మన పరిశుద్ధత ఏంటి, మన తలంపు ఏంటి, మన ఆలోచన ఏంటి, మన మాట తీరేంటి, ఇవన్నిటిని పరీక్షించుకోండి. సమయము, సందర్భము, ఏ స్థితిలోనైనా దావీదు దేవుని స్తుతించడానికే ఇష్టపడ్డాడు. అలాగే మనం కూడా స్తుతించడానికి ఇష్టపడతాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధ వాక్యము దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.
మాస్టర్ ప్రేమసాగర్ గారు ఇంతవరకు వాక్యం బోధించిన తరపున జేపీటీ తరపున వందనాలు. అలాగే బైబిల్ రీడింగ్ చేసిన సిస్టర్స్ ఇద్దరు తరపున జేపీటీ తరపున వందనాలు. ఓకేనండి, నిజమే. వాక్యం మన హృదయంలో నాటుకొని వాక్యానుసారమైన జీవితాన్ని జీవితామండి. చెప్పబడిన దైవ సేవకుని వాడుకున్న దేవునికి వందనాలు. దైవ సేవకుని నోటి పూర్వగా వాడుకొని ఆయన ఈ రోజు మనతో మాట్లాడి ఉన్నారు. మరి అదేవిధంగా వాక్యం విన్నవారండి మరి ప్రార్థన చేయవలసిందిగా ప్రేరేపించబడిన వారిని ఆహ్వానిస్తున్నాను. వాక్యం విన్నవారు ఎవరు వినకపోతే నేను విన్నానండి, నేను ప్రార్థన చేస్తాను. నేను చేస్తాను సిస్టర్. హలో, చేయండి. ఎవరమ్మా? పద్మజ్యోతిని చేయనా? చేయండి. ఓకే, అందరికి వందనాలండి. కైలాసపురం విశాఖపట్నం నుంచి ప్రార్థన చేస్తున్నాను. మహాగణుడా, మహాపరిశుద్ధుడా, సర్వలోక సృష్టికర్త, మీకు వందనాలు, స్తోత్రాలు. నా దేవా, నా తండ్రి, సజీవ లెక్కల్లో మమ్మల్ని నుంచి తండ్రి మీ యొక్క వాక్యం చేత దేవా మమ్మల్ని ఆత్మీయంగా నింపిన తండ్రి మీకు స్తోత్రాలు అయ్యా. అయ్యా, మీ యొక్క వాక్యాన్ని నేను బోధిస్తున్నావు తండ్రి. పాస్టర్ గారికి వందనాలు. పాస్టర్ గారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. అలాగే నా తండ్రి ఇంకా అనేక విధాలుగా నా తండ్రి పాస్టర్ గారు వాడేటట్లు మీ సహాయం దయచేయండి. అలాగే ప్రభువు వాక్యంలో తండ్రి అయ్యా మీరు మాతో